నీ పొలము పండాలంటే ఆయన దర్శించాలి, నీ బ్రతుకు పండాలి అంటే ఆయన దర్శించాలి. ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. కానీ మనిషికి గర్వం అంటే ఆ గర్వం నోటుదాకా భోజనం పట్టుకొచ్చి పెడుతున్నాడు. ఎందుకు తెలుస్తున్నాడు? మీ అంతరేంద్రియములు. కొచ్చెల గ్రామస్తులారా, యవనస్తులారా, సంఘ పెద్దలారా, గ్రామ పెద్దలారా, ఇదిగో ప్రవక్తైన యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడిన మాట, పెళ్లిళ్ళు చేసుకోండి, పొలాలు నాటండి, పండుగలు చేయండి, శుభకార్యాలు చేయండి, తినండి, తాగండి, కానీ మీ అంతరేంద్రియములు నాకు దూరంగా ఉంటున్నాయి. మనసు దూరంగా ఉంటుందంట. ఎవరైనా గమనించారా? ఈరోజు మీరు ఆలోచించుకోండి. నీ మనస్సు, నీ అంతరంగములు దేవునికి సమీపంగా ఉన్నాయా, దేవునికి దూరంగా ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు. ముగిస్తాను. కాబట్టి మరి ఏమని చెప్పాడు దేవుడు? నీ గోనె బట్టను తీసివేశాను. మన గోనె బట్టను తీయగలవాడు ఆయన ఒక్కరే తీయగలుగుతాడు. కాబట్టి ఎఫెసీయులు 5:9 వెలుగు ఫలము కావాలి. నీ పిల్లలకి ఏం కావాలి? వెలుగు ఫలము. వెలుగు ఫలము నీ బిడ్డలకు కావాలి. నీ బిడ్డలకి వెలుగు ఫలము రావడం కోసము నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఏదో కనీసాను భర్త భార్య అనుకుంటారు, కనీసము మా బిడ్డ ఎదుగుపోయింది, మేము పెళ్లి చేసేస్తున్నాము, అన్ని బాగానే ఉన్నాయి అనుకోవటం కదా. అందుకనే ఎఫెసీయులు 6:9 వెలుగు ఫలము కావాలి, నీతి ఫలము కావాలి, ప్రేమ ఫలము కావాలి, సత్య ఫలము కావాలి, పరిశుద్ధత ధరించాలి. లోక 3:8 మారు మనసు నీ పిల్లలు పొందాలి. ఏం పొందాలి? నీ పిల్లలకు మారు మనసు ఉందా లేదన్నా తల్లిదండ్రులు ఎవరైనా పరిశీలన చేస్తున్నారా? నీ కొడుకు ఎంత ఎదుగాడో చూస్తావు, ఎన్ని చదివాడో చూస్తావు, ఏమేం పనులు చేస్తాడో చూస్తావు. కానీ అదే కొడుక్కి, అదే కూతురికి, దేవుడిచ్చిన నీ సంతానానికి, దేవుడిచ్చిన నీ పిల్లలకి మారు మనసు నిమిత్తము ఓ తండ్రి, ఓ తల్లి ఏం చేయాలా? అదే అడుగుతున్నాడు దేవుడు. ఎదుగుదల బాగానే ఉంది, ఫలభరితం బాగానే ఉంది, చదువు బాగానే ఉంది, పాటలు బాగానే ఉన్నాయి. ఎంతమంది యవనస్తులు, ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలకి మారు మనసు లేదని ఏ తల్లిదండ్రులైనా ఆలోచన చేశారా అని దేవుడు అడుగుతున్నాడు. నీ పిల్లల మారు మనసు నిమిత్తము నువ్వు వేదన పడవలసిన పరిస్థితి ఉందంటున్నాడు. 2 కొరింథీయులు 5:10 కూడా ఏమంటున్నాడంటే, ఈ శరీరముతో జరిగించిన ప్రతి క్రియను కూడా దేవుడు పరిశీలన చేస్తాడంట. అలాగే ఏమన్నాడు? కీర్తన 148:10 సమస్తమును జీవింపచేయువాడాయనే, ఆయన జీవపు ఊపిరి జీవులకు, అలాగే కన్యకులకు, సమస్తమునకు దేవుడై ఉన్నాడంట. కన్యకులంటే యవనస్తులు, జీవరాశులకు దేవుడై ఉన్నాడంట. సమస్తమునకు దేవుడనై ఉన్నాను అంటాడు. కన్యకలు నన్ను స్తుతించాలంటున్నాడు, కన్యకలు నన్ను మహిమపరచాలంటున్నాడు, కన్యకలు పాటలు పాడాలంటున్నాడు. మా కన్యకలు నగరికే చెక్కబడిన మూల స్తంభములు. మా కుమార్తెలు ఎక్కడ ఉంటుంది? 144:12 మా కుమారులు నాటబడిన వెలుగు మొక్కలైతే నీ కన్యకత్వము గల నీ కూతురు నగరికై చెక్కబడిన మూల స్తంభం. ప్రతి ఆడబిడ్డ ఒక మూల స్తంభం. నీ ఆడబిడ్డని నువ్వు మూల స్తంభంగా చేయాలి. ఆ స్తంభాన్ని నువ్వు చెక్కాలి. అర్థమైందా? ఆ స్తంభం మీద ఒక పుడారం కట్టబడాలి. మందిరాలు కట్టబడాలన్నా, సన్నిధులు కట్టబడాలన్నా ఆడకూతురులే. ఆడకూతురు లేకుండా ఎవడు మందిరం కట్టలేడు, సన్నిధి కట్టలేడు, ఇల్లు కట్టలేడు. ఒకవేళ ఆడకూతురులే అక్కడికి ఇల్లు కట్టిన ఆ ఇంటికి వెలుగు ఉండదు, అందం ఉండదు, సంతోషం ఉండదు. ఆడ స్త్రీ ఎంత గొప్పగా దేవుడు అలంకరించాడు. ప్రభువు చెప్తున్నాడు, జాగ్రత్త. హెబ్రీ 12:8 ఏమంటున్నాడు? ఆడపిల్లలు అయినా మగపిల్లలు అయినా ఎవడైనా వారి తల్లిదండ్రులు అంట వారికి శిక్ష బోధన నేర్పాలంట. ఏమి నేర్పాలి? యవనస్తులకి ఏమి నేర్పాలి? తల్లిదండ్రులు ఉపాధ్యాయుడి దగ్గరికి పంపి నువ్వు చదువు నేర్పుతున్నావు, కానీ నీ పిల్లలకి నువ్వే ఉపాధ్యాయుడు అని హెబ్రీ 12 చెప్తుంది. యవనస్తులైనా చిన్నపిల్లలైనా వారికి తల్లి తండ్రి ఉపాధ్యాయుడు. దేవుని స్తోత్రం. ఏంటమ్మా ఉపాధ్యాయుడు అంటే ఏంటి? విద్యాభ్యాసం బోధించేవాడిని ఉపాధ్యాయుడు అంటారు. నీ ఇంటిలో నీ పిల్లలకి రక్షణ అనుభవం, వాక్య అనుభవం,
మోకాళ్ళ ప్రార్థన, దేవుని యందు భక్తి, దేవునికి భయపడుట, దేవునికి లోబడుట, ఆజ్ఞలను గైకొనుట, ఇవన్నీ నేర్పవలసిన బాధ్యత ఓ తండ్రి నీ మీదే ఉందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఓ తల్లి నీ మీదే ఉందని హెచ్చరిస్తున్నాడు. అది మీ గ్రామ పాస్టర్ గారు చూసుకుంటాడులే అనుకోకూడదు. తల్లిదండ్రులుగా మీరు ఆ బాధ్యత తీసుకోమంటున్నాడు దేవుడు. అలాగా ఇంకొకటి ఏంటంటే యెషయా 144:3 నీ పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఏమన్నాడు ప్రభు? అలా నువ్వు పెంచినప్పుడు, అలా నువ్వు బోధించినప్పుడు, అలా నీవు వారికి చదువు చెప్పినప్పుడు టీచింగ్ చేయి. నీ పిల్లలకు టీచింగ్ నువ్వే. ఏ తండ్రి చేస్తున్నాడు పిల్లలకి టీచింగ్? సమయాలను చూస్తాను నేను. ఒకసారి వెళ్తాడు పిల్లలకి అంచగా నేర్పుతాడు. వాళ్ళు చిన్నప్పుడే వాక్యాలు చదువుతున్నారు, కంటతో వాక్యాలు చెప్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అబ్బా, అదండి ఒక తండ్రి చేయవలసిన బాధ్యత. యు ఆర్ ఎ టీచర్ ఫాదర్. నువ్వు ఒక తండ్రివి. నీ డ్యూటీ ఏంటో తెలుసా? దేవుడు నీకు అప్పగించిన పని ఏంటో తెలుసా? గర్భఫలముగా ఇచ్చిన నీ కూతురైనా నీ కొడుకైనా వారు ఎదురుదల కావాలి, వారు పరాభివృద్ధి చెందాలి, వారు దీవెనాభివృద్ధి చెందాలి, వారు మహిళను పొందాలి, వారు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు టీచింగ్ చేయాలి. నీ పిల్లలకి నువ్వు బోధకుడు అయి ఉన్నావు. ఏమైనా ఏ తల్లిదండ్రులు చెప్తున్నారా పిల్లలకి బోధ? వాళ్ళు ఎక్కడైనా గొంతులు వేస్తుంటే గర్దిస్తున్నారా? అలా పెంచమంటున్నాడు దేవుడు, అలా పెంచమంటున్నాడు. 5:10 ఉంది. కాబట్టి యెషయా 44:3 అలాగే ఉంది. ఆదికాండం 39:5 దేవుని ఆశీర్వాదము నీకును, నీ ఇంటి వారికి, నీ బిడ్డలకును, నీ కూతుర్లకును, నీ సంతానం అంతటికి ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇప్పుడు బాగానే ఉండాలి. మరి ప్రార్థించకపోయినా మన దినములు గడిచిపోతాయి. పర్వాలేదు. ఏమండి మేము ప్రార్థన సరిగ్గా చేయమండి, మాకు అసలు అంత బాధ్యత ఉండదండి. ఒక అతను అంటున్నాడు, మాకు అన్ని బాగానే ఉన్నాయండి, మా పిల్లలు బాగానే ఉన్నారు, మా పొలాలు బాగానే ఉన్నాయి, మేము క్షేమంగా ఉన్నామంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తెస్సలోనిక 5:3 ఉంటుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆ దినము ఒక దినము అకస్మాత్తుగా మానవుల మీదకు వస్తుంది. అప్పుడు నీవు తప్పించుకోలేవు. నువ్వు బాగున్నానని చెప్పినా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు. వాక్యము సత్యమైనది. వాక్యాన్ని తప్పుడు దారి ఎవరు పట్టించడానికి వీలు లేదు. సామెతలు 19:25 నేను జ్ఞానాభివృద్ధి ఇస్తాను నీ బిడ్డకు అంటున్నాడు. 1 తెస్సలోనిక 4:10 ప్రేమతో వారిని ఆశీర్వదించి ప్రేమలో వృద్ధి చేయిస్తాను అంటున్నాడు. నీ బిడ్డలు ప్రేమలో వృద్ధి చెందాలి. ఫిలిప్పీ 1:26 విశ్వాస అభివృద్ధి. ఏ అభివృద్ధి? విశ్వాస అభివృద్ధి. ఎఫెసీ 4:16 శరీరమందు అభివృద్ధి చెందాలి. అంటే నీ పిల్లల శరీరం కూడా ఎదగాలి, వారి మనసు ఎదగాలి, వారికి ప్రాయం రావాలి, వారికి అన్ని అవయవాలు చక్కగా అలంకరింపబడి ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. 2 కొరింథీ 9:16 నీతి ఫలాభివృద్ధిని కూడా నేను ఇస్తానంటున్నాడు. పిల్లలకు ఉండవలసిన గుర్తుంచుకోండి, నీతి ఫలాభివృద్ధి పొందాలి. ఇర్మియా 17:8 ఏమంటున్నాడు? అలాగే క్రమక్రమ అభివృద్ధి. ఆదికాండం 26:18 మన బిడ్డలను క్రమక్రమముగా అభివృద్ధి చేస్తారని వాక్యం మాట్లాడుతుంది. ఎప్పుడు ఒక తండ్రిగా, ఒక తల్లిగా ప్రాయం వచ్చిన నీ బిడ్డలకి, చిన్న వయసులో ఉన్న నీ బిడ్డలకి, యవనస్తులైన నీ బిడ్డలకి నువ్వే టీచింగ్ చేసి, నువ్వే వారికి బోధించి, వారి కోసం నువ్వు ప్రార్థించి, వారి కోసం నువ్వు కన్నీరు విడిచి, వారి బ్రతుకులు ఎదగాలని, వారి లోకములు అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే బాధ్యత నీదే. నీ బిడ్డలు చెడిపోతున్నారంటే కారణం నువ్వే. నీ బిడ్డలు పాడైపోతున్నారంటే కారణం నువ్వే. నీ బిడ్డలు ఎదగాలంటే కారణం నువ్వే. దేవుడు కొన్నిసార్లు ఎదుగుదల ఆపుతాడు. కారణం ఏంటో తెలుసా? అయిపోయింది. అద్భుతమైన కార్యం చెయ్యాలని. ఈవేళ ప్రేసీకి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ కుటుంబములు ఈ కార్యము ఆలస్యంగా చేశాడు దేవుడు. ఎందుకు ఆలస్యంగా చేశాడు? ఆయన నామఘనత కొరకు. యేసుప్రభుని అడిగారు, ప్రభువా ఈ గుడ్డువాడు చూపు కోల్పోయాడు కదా, వీడు అమ్మ చేసిందా పాపం? వీడు నాన్న చేశాడా? వీడు తల్లిదండ్రులు కాక పితరులు ఎవరైనా చేశారా? అందుకే వీడు గుడ్డోడిగా పుట్టాడా అని అడిగితే వాడు
వాళ్ళ అమ్మ చేయలేదు, వాళ్ళ నాన్న చేయలేదు, వాళ్ళ పితరులు చేయలేదు. కానీ తండ్రి నామం మహిమపరచబడటానికి దేవుడు వాడిని గుడ్డివాణిగా పుట్టించాడు. కొన్ని కార్యాలు దేవుడు ఆయన నామ ఘనత కొరకు ఆలస్యం చేస్తాడు. ఈవేళ ఈ కార్యం చేయటం వలన దేవుని నామం ఘనత పొందింది, ఆశ్చర్యకార్యం చేశాడు. ఆలస్యంగా దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఆలస్యంగా దేవుడు కార్యాలు ఎందుకు చేస్తాడో తెలుసా? మనం ఆలస్యం అనుకుని వేదన పడి దేవుడు నా మాట వింటలేదు, దేవుడు ఎప్పుడున్నాడు, నాకేం చేయలేదు, గర్భిణీ చెందొద్దు. ఆయన నీ బ్రతుకులు ఆలస్యం చేస్తాడు అంటే ఆయన ప్రణాళిక గొప్పదై ఉన్నది. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నామం నీ కుటుంబ పట్ల ఘనత పొందాలని ఆయనకి ఆ పునాది వేయకు మనిపై నిర్ణయాలు తీసుకున్నాడంటే దేవుడికి స్తోత్రం. కాబట్టి మరి ప్రేజీ విషయంలో దేవుడు చక్కని మాటలు చెప్పాడు. ఫలాభివృద్ధి, ఎన్ని అభివృద్ధులు చెప్పాను? 7 రకాల అభివృద్ధులు పిల్లలకి కలగాలి. మీ తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకి అభివృద్ధికరంగా ఉండటానికి ఆ విధముగా చేయమని నేను బ్రతిమలాడుతున్నాను. 8 కీర్తన 8:7 ఉంది, వారు నాటబడిన బలాభివృద్ధి. మీ పిల్లలు పొలంలో నాటబడిన మొక్కలు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలి? బలాభివృద్ధి. ఇంకోటి ఏం చెప్పాడు? మరలా వారికి మహిమ గల అభివృద్ధి కూడా కావాలి అంటున్నాడు. సామెతలు 19:25 జ్ఞానమందు అభివృద్ధి చెందాలంటున్నాడు. తెసలోనిక 4:10 ప్రేమలో అభివృద్ధి చెందాలంటున్నాడు. మరలా ఫిలిప్పి 1:26 విశ్వాసమందు అభివృద్ధి చెందాలంటున్నాడు. ఎఫెసీ 4:16 శరీరమందు వృద్ధి చెందాలంట. 2 కొరింథీ 9 నీతి ఫలాభివృద్ధి చెందాలి అంట. అలాగే ఇర్మియా 17:8 అలాగా ఆదికాండము 26:8 క్రమ అభివృద్ధి చెందాలి. ఏం చెందాలి? క్రమ అభివృద్ధి. మనం అభివృద్ధి చెందాలి. ఈవేళ ఈ కార్యక్రమం చేయటానికి బిడ్డ కొంచెం ₹1,00,000 ఖర్చు పెడుతుంది అనుకుంటున్నాను నేను. దేవుని కనపరచడానికి మన కలిగిన వాటిని ఖర్చు పెట్టాలి. ఇంత చక్కని హంగామా, ఇంత చక్కని డెకరేషన్లు, ఈ స్టేజ్ వేయటము, ఇదంతా దేనికంటే దేవుడు మా కుటుంబంలో అద్భుతం చేశాడు. అలాగే ఇసాకు పుట్టినప్పుడు అబ్రహాం అంట గొప్ప విందు చేశాడంట. ఇసాకు పుట్టినందున అబ్రహాము గొప్ప విందు చేశాడంట. ఎంత గొప్ప విందు చేశాడు! చెప్పశక్యం కానంత విందు చేశాడంట. తండ్రిని మహిమపరిచాడంట. దేవుడు ఇంకా దీవించాడంట. తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయమై, మీ బ్రతుకు విషయమై, మీ పొలాల విషయమై, మీ ఆత్మీయ జీవితం విషయమై, మీ బిడ్డల ఎదుగుదల విషయమై, మీ హృదయాలను ఫలాభివృద్ధి చెందడం విషయమై, మీ హృదయంలో పశ్చాత్తాపం, మారు మనసు విషయమై వృద్ధి చెందాలి. అప్పుడు మీరు కష్టపడండి, ప్రార్థన చెయ్యండి. మీ బిడ్డలు వృద్ధిలోకి వస్తారు, మీ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి, మీ ఆత్మీయ జీవితం బలాభివృద్ధి చెందుతుంది. ఈ భూమి దేవుడు తుడిసివేసినప్పుడు మీకు శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? వద్దు మీకు శాశ్వతమైన రాజ్యం మాట్లాడరే. శాశ్వతమైన రాజ్యం. ఏ రాజ్యం? శాశ్వతమైన రాజ్యం. ఆ శాశ్వతమైన రాజ్యం మనకి ఇవ్వడానికి శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు దిగొచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ముఖ్యంగా ఈరోజు యోబు గ్రంథంలో చెప్పబడిన 19లో చెప్పినట్టు కవితకి తన భర్తకి, మరి ఆయన పేరు ప్రసాద్ గారు, వారిద్దరు దాంపత్యంలో పుట్టిన పిల్లల్లో మరి నాయన ప్రేజీకి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అది ఏంటంటే వారి మీద ఉన్న గోనె బట్టను దేవుడు తీశాడు. గోనె బట్ట అంటే అర్థమైందా? అనేక రకాల బాధ, అనేక రకాల చింత, అనేక రకాల వేదన, అనేక రకాల శోధన, అనేక రకమైన దిగులు, మనోవేదన. అంతే కదా. రేపు మీ బిడ్డలకు పెళ్లి చేస్తే మీ ఆడకూతురికి పిల్లలు పుట్టలేదంటే అప్పుడు మీకు వేదన రాదా? నువ్వు తల్లిగా నువ్వు ఏడవా? ఎంత బాధ అనుభవిస్తావు, ఎంత దిగులు అనుభవిస్తావు. అప్పుడు గుళ్ళోకి వెళ్ళి ఏసయ్యా 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 అని ఏడవటం మొదలు పెడతావు. కాబట్టి ప్రభు ఏం చెప్పాడు అంటే ఇలాగా ఆయన ఆలస్యం చేసిన ఆయన నామఘనత కొరకు చేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులైన మనం ఏం చేయాలంటే ప్రభువు తన రక్తమును ధారపోసి ఆయన రక్తముతో కొనిన సంఘమును సమాజంలో సంఘముగా కూడుకుంటున్నాం. ఈ యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘం, ఆయన రక్తము ధారపోసి సంపాదించిన సంఘం. ఆయన నామానికి అవగనత కలిగినట్లుగా ఉండకండి. ప్రభు ఇందాక ఒక మాట చెప్పాడు, నేను మీకు సమీపంగా ఉన్నాను, మీ కుటుంబానికి సమీపంగా ఉన్నాను, మీ ఇంటికి సమీపంగా ఉన్నాను, మీ పిల్లలకు సమీపంగా ఉన్నాను, అయినా నేను వచ్చి దగ్గర మీ నోటికి దగ్గరగా ఉన్నాను.
నోటికి దగ్గరగా ఉన్నాడు నాకు గుర్తుందా? ఏమన్నాడు దేవుడు? మాట్లాడమ్మా. మీ నోటికి సమీపంగా ఉన్నాడంట, కానీ మీ అంతరంగాలు ఎలా ఉన్నాయన్నాడు? మీ అంతరంగాలు ఎలా ఉన్నాయంటాడు? సాక్షాత్తు దేవుడు బలపరచైన స్వామియైన దేవుడైన యెహోవా భీకరుడు భయంకరుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ మట్టి మానవుడైన పనికి మాదిన మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన ఇళ్ళు, మన గ్రామాలు, మన జీవితాలని వస్తున్నాడు అంటే ఎంత తగ్గింపు చెప్పండి. ఆలోచించావా? ఆ ప్రేమను గుర్తు తెచ్చుకున్నావా? ఆయన చేయాలని అర్థం చేసుకోని మానవుడా, ఆయన నీ కోసం వేదన చెందుతున్నాడు. ఎంతకాలం కఠినంగా ఉంటావు? ఆయన నీ నోటికి సమీపంగా ఉన్నాను అంటున్నాడు, నీ ఇంటికి సమీపంగా ఉన్నాను అంటున్నాడు, నేను నీ గుమ్మాన్ని తడుతున్నాను అంటున్నాడు. నేను రోజు రోజు వచ్చి నేను నీ పిల్లలను నిన్ను దర్శిస్తున్నాను. ఇన్ని చేస్తున్నాడు, కానీ మీ అంతరంగాలు, మీ అంతరేంద్రియములు, మీ మనస్సు, మీ నడవడిక, మీ ఆలోచన తలంపులు చెడిపోయాయి. అవి నాకు దూరంగా ఉన్నాయి. నష్టం వారికి. ఇప్పుడు సరి చేసుకోండి. మంచి ఈ దీవెనలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి అలాగ ప్రేజీకి గొప్ప కార్యాలు ప్రభు చేయనుగాక. ఆ బిడ్డ యొక్క చదువులోను ఎదుగుదలలోను అలాగ వారి బంధువులు వాళ్ళందరూ కూడా ఈ శుభకార్యంను బట్టి అమ్మాయి మేచూరి అవ్వటం వలన ఆ బిడ్డకి దేవుడు ఫలాభివృద్ధినిచ్చాడు, అన్ని కూడా చేశాడు. చేసిన ప్రార్థన బిడ్డ పట్ల నెలవేరింది. నేను చెప్పా, ఈ సంవత్సరంలోనే దేవుడి కార్యం చేస్తా. డబ్బుల వైపు చూడకో, బలమైన మీటింగ్ పెట్టు, సాల్మోన్తో చెప్పు, గంభీరమైన మీటింగ్ పెట్టు, నువ్వు సాక్ష్యం కూడా చెప్పు. దేవుడికి అన్నాను, అయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తానయ్యా అన్నది. అలాగే చేసింది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ దాసులు ప్రభా నైనా ప్రసాద్ గారిని బట్టి, కవితను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలు, వారికి ఇచ్చిన కుటుంబం, నాయనా ఆ బిడ్డ కవిత చేస్తున్న ప్రార్థనా జీవితం, అనుకున్న వినయము, ఆమె దీనత్వము నేను చూస్తాను ప్రభా. ఆమె వినయము కలిగిన బిడ్డ, దీనత్వం కలిగిన బిడ్డ, కాబట్టి నాయనా మేలు చేశావయ్యా. తన బ్రతుకుల గొప్ప మేలు చేసేవారు ఆశీర్వదించము నాయన. అలాగే గ్రామస్తులందరినీ ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో సేవ చేసిన దాసుడు సాల్మోను ఆయన యొక్క కార్యక్రమాలు అయ్యా నీ బిడ్డలు వృద్ధి చెందడానికి చేస్తున్నటువంటి కూడికల ప్రార్థన బట్టి ఆయన కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమీపంగా ఉంది, అనేకులు నీ హృదయానికి దూరంగా ఉన్నానని మాట్లాడాలి. రోజు అలా దూరంగా ఉండటం కాక నీ విలువను తెలిసి, నీ ప్రేమను తెలిసి, నీ కృపను పొందిన వారే తండ్రి దినతను అభివృద్ధి చెందాలని గ్రామం కోసం ప్రార్థిస్తున్నాను. మారు మనసు బంధువులను హెచ్చరించావు, పాప క్షమాపణ కలుగుడమని హెచ్చరించావు, మనస్తత్వాలు మార్చుకోమని హెచ్చరించావు, కఠినత్వాన్ని తీసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నూతనమైన కార్యాలు చేయండి. ఇరువునైనా లైటింగ్ అమర్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సౌండ్ సిస్టాన్ని జ్ఞాపకం చేసుకోండి, దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ వచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. సర్వవేళలా మీరు దీవించి కాపాడమని, సహస్తమైన లోటుపాట్లన్నీ కూడా తీర్చమని, నిరాజ్యం వచ్చినప్పుడు ఈ కుటుంబాలను ఎత్తబడాలని పరలోక దేవుని కుమారుడు చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.